థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ ఎస్ఎస్ పవర్ ఆఫ్ వర్డ్స్. అలాగే 15% కంటే ఎక్కువ డిస్కౌంట్ ప్రోడక్ట్స్ను షాపింగ్ చేసినా సరే ఆఫర్స్ దొరకక టైం వేస్ట్ చేసుకుంటున్నారా? అయితే వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్ను జాయిన్ అవ్వండి. బెస్ట్ డిస్కౌంట్ అండ్ ప్రోడక్ట్స్ను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ మరియు కమెంట్లో పిన్ చేస్తాను. మంచి మంచి డిస్కౌంట్ ఆఫర్స్ను మిస్ అవ్వకండి. వెంటనే జాయిన్ అవ్వండి. మరి చావు పుట్టుకలు అనేటివి సహజం. ఎవరూ వాటి నుంచి తప్పించుకోలేరు. వివేకవంతులు వాటి గురించి ఆలోచించరు. నీడను చూసి భయపడవద్దు. దగ్గరలో వెళ్తుంటేనే నీడ పడుతుంది. తన మీద నమ్మకం ఉన్నవాడు ఒంటరిగా నిలబడతాడు. నమ్మకం లేనివాడు గుంపులో నిలబడతాడు. మధ్యతరగతి జీవితాలు ఎలా ఉంటాయి అంటే బాధలు బ్రతకనివ్వవు, బాధ్యతలు చావనివ్వవు. బాధ కలిగినప్పుడు కన్నీటిని వదిలే బదులు ఆ కన్నీటికి కారణమైన వారిని వదిలేయడం ముఖ్యం. చిరునవ్వు, మౌనం అనేవి రెండు గొప్ప ఆయుధాలు. చిరునవ్వు ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపిస్తే మౌనం ఎన్నో సమస్యల్ని మన దగ్గరకు రాకుండా చేస్తుంది. ఆలస్యం అవుతుందని పనులు ఆపవద్దు. ఎందుకంటే గొప్ప పనులు సమయాన్ని ఆశిస్తాయి. మాటలకి కూడా అర్థాలు వెతికే వాళ్ళు పరాయి వాళ్లే. మౌనాన్ని కూడా చదవగలిగిన వాళ్లే మనవాళ్ళు అవుతారు. కళ్ళున్నవాడు ముందు మాత్రమే చూస్తాడు. తెలివైనోడు ప్రపంచం మొత్తం చూస్తాడు. కృష్ణుడు భగవంతుడు కావచ్చు, కానీ యుద్ధం చేసింది మాత్రం అర్జునుడు. మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే భగవంతుడు దారి మాత్రమే చూపుతాడు, కానీ జీవితంతో పోరాడవలసింది మాత్రం మనమే. ఆలోచించి కట్టవలసింది ఇల్లు, తాళి. ఆలోచించకుండా కడితే మొదటిది అప్పుల పాలు చేస్తుంది, రెండోది తిప్పల పాలు చేస్తుంది. గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి, బ్రతకాలంటే ఇష్టాలను మార్చుకోవాలి. తప్పదు. జీవితంలో బాధపడవచ్చు, కానీ ఎప్పుడూ భయపడవద్దు. మన జననంతో బంధాలు కలుస్తాయి, మన మరణంతో జ్ఞాపకాలు మిగులుతాయి. మంచి చెడుల సంగమమైన ఈ జీవితంలో కీర్తి ప్రతిష్టలే శాశ్వతం, కానీ సిరి సంపదలు కాదు. తల్లిదండ్రులను మరవద్దు, వారే ప్రత్యక్ష దైవం. ఎల్లప్పుడూ మానసికంగానైనా నమస్కరించుము. మంచి కోసం పోరాటంలో ఓడిపోయినా అది గెలిపే అవుతుంది. మట్టికి మనిషికి విడదయ్యరాని అనుబంధం ఉంది. మనిషి పుట్టాక ప్రేమతో తనపై లాలించుకుంటుంది మట్టి. మనిషి మరణించాక అదే ప్రేమతో తన హృదయంలో చేర్చుకుంటుంది. వాస్తవాలు ఎప్పటికీ వాస్తవాలే. మన ఇష్టానికి అనుగుణంగా అవి ఎన్నటికీ మారవు. బ్రతకడం కోసం రాజీ పడే కన్నా మనకు నచ్చేలా బ్రతకడం కోసం యుద్ధం చేయడమే ఉత్తమం. దరిద్రం అనేది శరీరంలో పొట్ట లాంటిది, వద్దన్నా పెరుగుతూనే ఉంటుంది. ఐశ్వర్యం నెత్తిమీద జుట్టు లాంటిది, కావాలన్నా ఉండదు, రాలిపోతూ ఉంటుంది. ఈ లోకంలో రెండు చాలా కష్టమైన పనులు ఉన్నాయి. ఒకటి పేరు పొందడం, ఇంకొకటి దాన్ని నిలబెట్టుకోవడం. ఈ రోజుల్లో మనిషి చేపలా ఈదగలుగుతున్నాడు, చిరుతలా పరిగెత్తుతున్నాడు, కానీ మనిషిలాగా బ్రతకడమే మరచిపోతున్నాడు. 1000 మంది మిత్రులున్న వ్యక్తి ఒక్కరిని కూడా వదులుకోలేడు. ఒకే ఒక శత్రువు ఉన్న వ్యక్తి అతన్ని ప్రతి చోట కలుస్తాడు. సంపదకి అహంకారం తోడైతే అన్ని చెడ్డ గుణాలు వరుసగా ఉత్పన్నమవుతాయి. వాటి ఫలితమే నాశనం. ఎప్పుడైనా ఎక్కడైనా నీ కోసం ఆలోచించేది, నువ్వు బాగుండాలి అనుకునేది నీ భార్య మాత్రమే. నీతో మాట్లాడడం తగ్గిస్తున్నారంటే నిన్ను దూరం పెట్టడానికి చూస్తున్నారని అర్థం. కొన్ని దృశ్యాలు చూడకపోవడం కళ్ళకు మంచిది, కొన్ని విషయాలు వినకపోవడం చెవులకు మంచిది, కొందరి గురించి ఆలోచించకపోవడం మనసుకి మంచిది. తెగిపోయిన బంధాలకు, మనం చేతులారా తెంపుకున్న బంధాలకు చాలా తేడా ఉంది. ఆరిపోయిన దీపానికి, ఆరిపేసిన దీపానికి ఉన్నంత తేడా. ఆడవారికి దేవుడు ఇచ్చిన గొప్ప వరం ఏంటో తెలుసా? లోపల చచ్చిపోయేంత బాధ ఉన్నా పైకి మాత్రం నవ్వుతూ నవ్విస్తూ ఉండడమే. నిన్ను కోరి వచ్చిన ఆడదాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకు. నిన్ను నిర్లక్ష్యం చేసే ఆడదాన్ని ఎప్పుడూ కోరుకోకు.